వాయిస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో మనం ఉన్నాము. చెప్పండి సార్, ఇప్పుడు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు పెట్టాడు. ఇప్పుడున్న ప్రభుత్వం అసలు ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది? కూటమి ప్రభుత్వం చాలా మేము చేస్తున్నాము, చాలా అభివృద్ధి చేస్తున్నామని మరి కూటమి ప్రభుత్వం చెప్తుంది. మరి కూటమి ప్రభుత్వం ఎంతవరకు చేస్తుంది? గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది అనేది మీ మాటల్లో తెలియపరచండి. నేను పొత్తిముడిసి ఉన్నారైనా గన్నవరం నియోజకవర్గం. అయితే కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే స్కూల్ కానీ, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, చేయూత కానీ ఏ అమలు చేయలేదు. అన్నీ కూడా బోకస్. ఏంటంటే పీఠం ఎక్కువ వరకు ఓ మాట, పీఠం ఎక్కిన తర్వాత ఓ మాట. అయితే ఈ చంద్రబాబు నాయుడు మాటలు చెప్పడమే తప్ప కానీ పనులు లేవు. తర్వాత వాలంటీర్స్ అన్నారు. వాలంటీర్స్ మీకు 5,000 ఏంటి, నేను 10,000 ఇస్తాను ఎక్కితేని అని చెప్పేసి పేద చేతులు కవులు చెప్పేశాడు. పవన్ కళ్యాణ్ కూడా వేస్ట్. ఏంటంటే నేను పర్యాటక మంత్రిని, విద్యాశాఖ మంత్రిని, నాకు ఇన్ని పవర్స్ ఉన్నాయి. అదే హోమ్ మినిస్టర్ అన్నిటిని తీసేసి నాకు ఇస్తే చాలా బాగుంటుంది, నేను ఓ రకంగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. ఏంటంటే కళ్ళబుల్లి కవర్లు ఇవి. ఏంటంటే కూటమి ప్రభుత్వం పైకి ఎక్కే వరకైనా ఒక రకం. అందులోకి టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు కూడా ఏకమయ్యి మన ఆంధ్ర రాష్ట్రానికి చేయవచ్చిన అన్యాయం జరుగుతుంది. అయితే ప్రజలందరూ కూడా ఆ టైంలో ఏదో మూర్ఖుల్లాగా వేసేసారు. ఇప్పుడు అనుభవించుకుంటున్నారు. ఇప్పుడు మా డ్వాక్రా వాళ్ళు కూడా మాకు ఇదే లేదు అదే లేదని చెప్తున్నారు. అది నేను ఎక్కితేనమ్మా డ్వాక్రా నేను 3 నెలల్లో కూడా కాదు మీకు వేసేస్తానని చెప్పి అన్నారు. తర్వాత చెయ్యూత అన్నారు, గోరు ముద్ద అన్నారు, ప్రీ రిమాండ్మెంట్ అన్నారు. అందరూ కూడా అలో నారాయణ అని ఏడుస్తున్నారు. అయితే సార్, ఇప్పుడు గతంలో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చి ఇంటికి ఒక్కరు చెప్పిన మరి 15,000 రూపాయలు వేసేవారు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇంట్లో ఎంతమంది ఉంటే నలుగురిని కంటారా, ముగ్గురిని కంటారా, అవసరమైతే ఇంకో నీకు 15,000 నీకు 15,000 అని చెప్పడం జరిగింది. మరి దాని గురించి ఇప్పుడు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో అడుగుతుంటే నిధులు లేవని చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్లో చెప్పడం. మరి గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున ఇస్తానని చెప్పారు. ఇంతవరకు వేయలేదు. మరి దాని మీద మీరు స్పందన ఏంటంటేనండి, ఎలక్షన్ ముందు చెప్తారు. రామానాయుడు ఏమన్నాడంటే ప్రతి ఆర్టీసీ బస్సుని ఎక్కి నీకు 15,000 అమ్మా, నీకు 15,000, నీకు 15,000, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అని చెప్పి ఇలా మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా ప్రతి ఎమ్మెల్యేలకు కూడా ఇలా చెప్పమని చెప్పాడు. నీకు 15,000, నీకు 15,000, నీకు 40 సంవత్సరాల, నీకు 60,000, 40,000, 50,000 అన్నీ కూడా కళ్ళబుల్లి మాటలు చెప్పుకుని ఇలా జరిపించేశాడు. అయితే ఏది కూడా అమలు చేయడు. ఏంటంటే కాస్త పీఠం ఎక్కువ వరకు కూడా ఓ రకంగా మాట్లాడారు. రోడ్లు కూడా జగన్మోహన్ రెడ్డి వేయలేదని చెప్పి అన్నారు. రోడ్లు అన్నీ కూడా సక్రంగా జరిగినాయి. ఈ పీఠం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవి కూడా జరగట్లేదు. ఇదండి ప్రజల స్పందన ఎలా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఎలా చేసింది, ఈ ప్రభుత్వం ఎలా చేసింది అనేది మరి ప్రజల నుంచి మాట. ఓకే.